గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను, సజీవ లెక్కలో ఉన్నాను. యేసయ్య కృపలో భద్రపరచబడి ఉన్నాను కాబట్టి యేసయ్యకు వందనాలు, స్తుతులు చెల్లిద్దాము. యేసయ్య నామానికే ఘనత, యేసయ్య నామానికే మహిమ ప్రభావములు కలుగునుగాక. ఉదయకాలము ఈరోజు మరి ప్రభువు మనల్ని సజీవ లెక్కలో ఉంచాడు, ఆయన కృపలో భద్రపరిచాడు. అందుకు మనం ఎంతో కృతజ్ఞతలమై ఉన్నాము ప్రభువుకు. ముందుగా ప్రభువు వాగ్దానం చదువుతానండి. నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. మళ్ళీ చదువుతున్నాను ఫ్రెండ్స్. నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. ఇది ప్రభు నాకు అనుగ్రహించిన వాగ్దానము. మరి వాగ్దానము చదవని బిడ్డల కోసము ప్రతిరోజు గుర్తు చేస్తున్నాను. వాగ్దానం చదవని వారు ఉన్నట్లయితే మరి ఇంకా సమయము ఉన్నది కాబట్టి వాగ్దానము చదవండి. వాగ్దానము రీతిగా ప్రభు మిమ్మల్ని ఈరోజు వాడుకొనుగాక. ప్రతి సంకటముల నుంచి, ఇబ్బందుల నుంచి ఆయన విడిపించునుగాక. ముందుగా భారతీయ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు. షలోం అండి. ప్రభువు మనందరికీ సమాధానము కలగజేయునుగాక. ఈరోజు కొత్త పనులు స్టార్ట్ చేసే వాళ్ళందరికీ, నూతనమైన గృహములు, నూతనమైన వస్తువులు కొనుక్కునే వారికి, మనుషులందరికీ నూతనమైన కార్యములు, ఏమైనా సంతోషముతో మనుషుల గురించి చేసుకునే పనులకు ప్రభు సహకరించునుగాక. ప్రభువు తోడుగా ఉండునుగాక అండి. ఈరోజు జన్మించిన బిడ్డలకు కూడా ప్రభువు ఆయుష్ను, ఆరోగ్యమును ఇవ్వాలని ఎల్లప్పుడూ మనమైతే కోరుకుందాము. ప్రభువుని తెలిసిన బిడ్డలు, భారము కలిగి ప్రార్థన చేసే బిడ్డలు వీడియో చూసిలాగిన ప్రభువు కనికరించునుగాక. ప్రార్థనా భారంతో నిండుకొని ఉన్నవారు తప్పకుండా ప్రార్థన చేయండి, ప్రార్థించండి. ఓకేనా ఫ్రెండ్స్? ప్రార్థన భారం ఉన్న వాళ్ళని అనేకులను వీడియో చూసిలాగిన ప్రభు వాళ్ళ హృదయాలను కదిలించునుగాక. ప్రతిరోజు వీడియో చూస్తున్నట్లయితే ప్రభు మిమ్మల్ని కనిపెట్టునుగాక అండి. మీకు బర్త్డేస్ కానీ సెలబ్రేషన్స్ ఏమైనా ఉంటే కామెంట్లో చెప్పండి. మన ఛానల్ నుంచి మనము బ్లెస్సింగ్స్ అందజేద్దాము. ప్రభు కృప ప్రతి ఒక్కరిపై ఉండులాగా మనము ప్రార్థన చేద్దామండి. మన సబ్స్క్రైబర్స్ అయిన వారి గురించి చెప్తున్నాను. ప్రతిరోజు వీడియో చూడకపోవచ్చు. నా సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎప్పుడో ఒకసారి అయినా చూసే అవకాశం మరి ప్రభు ఎప్పుడు అనుగ్రహిస్తాడో, కొత్తగా చూసే వాళ్ళతో ప్రభు మాట్లాడునుగాక, ప్రభు దర్శించునుగాక అండి. ఈరోజు ఇంకేమి హాస్పిటల్స్లో ఉన్న వారి పేషెంట్లు, వృద్ధులు, వారి గురించి కూడా మనము ప్రార్థన చేద్దామండి. తప్పకుండా ఈరోజు వీడియో చేసే అవకాశాన్ని, సమయాన్ని ప్రభు నాకు అనుగ్రహించాడు.
ప్రార్థించే విధానం రాకపోయినను, పాటలు పాడే విధానం రాకపోయినను నాకు రాదు అనేసి ప్రభువుకి ఇచ్చే సమయాన్ని దొంగిలించకూడదు. నాకు రాదు కదా, నేను చెయ్యను, నాకు ప్రార్థించడం రాదు, నేను ప్రార్థించను, ప్రభుతో చెప్పుకోవడం రాదు అనేవాళ్ళు, ప్రభుని కొత్తగా తెలుసుకున్న వాళ్ళు అనుకోవచ్చు. వారి గురించి ప్రభువు ఈరోజు మాట్లాడుతున్నాడండి. అలాగా కాదు, ప్రభువుకు మనం మనుషులతో ఎలాగా మనం ఇష్టమైన వారితో, మన పేరెంట్స్తో కానీ, మన రిలేటివ్స్తో కానీ, మనకు చాలా ఇంపార్టెంట్ అయిన వాళ్ళు మన తల్లిదండ్రులు. జరిగింది ఫ్రెండ్స్. తప్పకుండా ఆరాధన విషయంలో, పాటల విషయంలో, ప్రభువును మొరపెట్టే విషయంలో ప్రభువుతో